హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్ మనకు మహిళా అభ్యర్థులకు మరొక జిల్లా నుంచి అయితే మనకు పత్రికా ప్రకటన నథింగ్ బట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి దాని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డీప్గా వెళ్ళాను, షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే. సో క్వాలిఫికేషన్స్, శాలరీ ఇవన్నీ కూడా మనకు ఫుల్ డీటెయిల్ వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ పీడిఎం కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా మనకు యూట్యూబ్లో అనేది ఫుల్ వీడియో ఉంది, దాన్ని చూసి మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, వేరే వద్దు, అంత లెంత్గా అవసరం లేదు. సో ఫస్ట్ చూసుకుంటే ఇది మనకు ఏ జిల్లా నుంచి వచ్చిందంటే ప్రెస్ నోట్, మండల విద్యా వనరుల కేంద్రం బెల్లంపల్లి మండలం. గుర్తుపెట్టుకోండి, ఇది ఏ జిల్లా వస్తుందో ఒకసారి చూసుకోండి. మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లా కింద వస్తుందో చూడండి. సో బెల్లంపల్లి మండలం నుంచి అయితే మనకు రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నథింగ్ బట్ ఏ టీచర్, అదేవిధంగా ఆయాకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి అయితే వీళ్ళైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రాతిపదికన అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మహిళా అభ్యర్థులు. సో 2026-27 సంవత్సరానికి మాత్రమే వీళ్ళని రిక్రూట్ చేస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి మండల విద్యాధికారి గారు శ్రీ జూడి పోసయ్య గారు అయితే మనకు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇక్కడ చూసేసి మనకు స్కూల్ లిస్ట్ అని కూడా మీకు సంబంధించినటువంటి ఎంఈఓ సార్ దగ్గర అయితే ఉంటే ఒకసారి కనుక్కొని ఏ స్కూల్లో ఏ మండలంలో ఎక్కడ వేకెన్సీ తెలుసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొన్ని మాత్రమే మనకి ఇక్కడ తెలుసు, అన్ని లేవు కాబట్టి మీరు చూసుకుని అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాదాపు ఎంపీ యూపీఎస్ పాత బెల్లంపల్లి, అదేవిధంగా ఎంపీపీఎస్ కేజీఎస్ నంబర్ 2, ఎంపీపీఎస్ శంషాన్ నగర్, అదేవిధంగా ఎంపీపీఎస్ తాళ్ళగుల్ల రాజుల. ఓకేనా. సో మనకు కొన్ని అయితే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు, టోటల్గా అయితే ఇవ్వలేదు. మనకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు 4/6/2026 తేదీనొప్పి అయితే ఈ యొక్క ప్రకటన అయితే మనకు పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క బెల్లంపల్లి మండలం నుంచి, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనకు ఫర్దర్ వీడియోస్ అని యూట్యూబ్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఆ లాంగ్ లెంత్ అయితే అవన్నీ మనకు అవసరం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు దాదాపు ఒక 5 ఇచ్చారు, బట్ ఇంకా మీరు ఒకసారి ఎంఈఓ కార్యాలయంకి వెళ్ళి మీరైతే అడగండి, మీకు ఫుల్ లిస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎంపీ యూపీఎస్ పాత బెల్లంపల్లి, ఎంపీపీఎస్ కేజీఎస్ నంబర్ 2, ఎంపీపీఎస్ సోమేష్ నగర్, ఎంపీపీఎస్ తాళ్ళగుర రాజుల, అదేవిధంగా ఎంపీపీఎస్ భరత్ కాలనీ. ఈ యొక్క 5 స్కూల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. బట్ అయితే ఒకసారి చూసుకోండి, మనకు ప్రతి దాంట్లో కూడా ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. వీళ్ళ నంబర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, వీళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు. సో ఈ లిస్ట్ అయితే నేను ఒకసారి మనకు వాట్సాప్ ఛానల్లో అయితే నేను లింక్ పెడతాను, లేదంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ స్కూల్స్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఒకసారి చూసుకుని అయితే అప్లికేషన్ చేయండి. అదేవిధంగా మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మరి ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి, బెల్లంపల్లి మండలం ఏ జిల్లా వస్తుందో ఒకసారి చూసుకోండి. అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏజ్ 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. సో రిజర్వ్ వర్గాలకు సడలింపు ఉంటుంది. మనకు ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి ఇంటర్మీడియట్, అదేవిధంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయితే పక్కా ఫస్ట్ ఉండాలి, తర్వాత ఏమంటే హైయర్ స్టడీస్ని బట్టి మెరిట్ ఉంటుంది. సో వీళ్ళకి జీతం 8,000 ఇస్తారు. ఆయా వచ్చేసి 7th పాస్ అయితే సరిపోతుంది, వీళ్ళకి జీతం 6,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ బెల్లంపల్లిలో అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 8వ తారీఖు 6వ నెల 2026 తేదీలోపు అయితే మీరు సాయంత్రం మనకు 4 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ టైంలోపు మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఏ అధికారికి అయితే అప్లికేషన్ ఇవ్వమంటున్నారో అక్కడ. సో 4వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది, మనకి 8వ తారీఖు లాస్ట్ డేట్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది యూట్యూబ్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. అప్లికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ మనకు కూడా వాట్సాప్ ఛానల్లో ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏ విధంగా ఫిల్ చేయాలో అది ఉంది. అదేవిధంగా ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలనేది కూడా వీడియో ఉంది యూట్యూబ్లో, వెళ్ళి చూడండి అది కూడా. ఓకేనా, అన్ని డీటెయిల్గా వీడియోలు ఉన్నాయి. మీరు ఓన్లీ మీ యొక్క స్కూల్స్ ఎక్కడ వచ్చినాయి, శాంక్షన్ అయినా ఒకసారి ఏమీ వస్తారని అడగండి. అప్లికేషన్ ఫామ్ తీసుకోండి, ఫిల్ చేయండి, దానికి సంబంధించి ధ్రువపత్రాలు పెట్టండి, సంబంధిత అధికారికి అప్లికేషన్ చేయండి. అది 8వ తారీఖు 6వ నెల 2026 4 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి. ఓకేనా, ఇది ఓన్లీ మెరిట్ బేస్, ఇలాంటి ఎగ్జామ్ ఉండదు. ఓకేనా, లోకాలిటీ మెరిట్ చూసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకు బెల్లంపల్లి మండలం. మరి ఇది ఏ జిల్లా కిందకి వస్తే ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేయండి అభ్యర్థులు. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.